ఈ జనరల్ అడాప్షన్ అనేది కారా వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ వెబ్సైట్ ద్వారాగా అసలు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా ప్రతిదీ అక్కడ గైడ్లైన్స్ ఉంటుందండి. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అయినా పర్వాలేదు, లేదంటే మా దగ్గరికి వచ్చి మాకు ఎలా చేయాలో మీరే గైడ్ చేయండి అని కూడా కొంతమంది చెప్తా ఉంటారు. తద్వారాగా మేమే వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారాగా చేసి డాక్యుమెంట్స్ కూడా అన్ని ప్రిపేర్ చేయించి ఆన్లైన్లో కూడా అప్లై చేయడం జరుగుతుందండి. అంటే చాలా మంది కారా ద్వారా అప్లై చేస్తాము, కానీ ఇప్పటికొచ్చి ఇంకా ఏమీ మాకు పిలుపు రాలేదు, క్లియర్గా ఏమీ డీటెయిల్స్ తెలియటం లేదు, ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేరా అన్నారంటే ఆ బాధ ఎక్కువగా వచ్చేస్తుంది అనేసి అంటుంటారు. సో కారాకి అప్లై చేయగానే అసలు ఎప్పట్లోగా, అంటే ఇన్ని ఇయర్సా లేదంటే ఇన్ని డేస్ ఎప్పట్లోగా వాళ్ళకి ఫోన్ కాల్ అనేది వస్తుంది? ఇప్పుడు కారాలో అప్లై చేయాలి అంటే పాన్ కార్డ్ ద్వారాగా అప్లై చేయాలండి. పాన్ కార్డ్ తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా హెల్త్ పరంగా ఫిట్గా ఉండాలి. అడాప్షన్కి బేబీని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ముందే హెల్త్ సర్టిఫికేట్ తీసుకుంటాము, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటాము. అలాగే వాళ్ళు ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటామండి.